తెలంగాణ తాజా రాజకీయాల పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. రఘునందన్ రావు గారు, గతంలో మీరు కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడుతుందో కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందని చానాళ్ళ క్రితం మాకు చెప్పినట్టు గుర్తుంది. ఎక్కి ఏడిచింది మొన్న మండలిలో. కవిత ఏడుపు వెనకాల ఎవరు కారణము, అసలు ఆ కుటుంబం నుంచి బయటికి రానికే ఏవేవి కారణాలు, ఆస్తుల పంచాయతీ కాదంటుంది. మీరు గతంలో ఆ కుటుంబాన్ని దగ్గర నుంచి చూసినారు కాబట్టి కొన్ని రీజన్స్ ఏమనుకుంటున్నారు చెప్తారా? కవిత శాసన మండలిలో మాట్లాడినటువంటి మాటల విషయానికి వస్తే తన కడుపులో ఉన్నటువంటి ఆవేదన చెప్పింది, బాధపడింది, కుటుంబం పెట్టినటువంటి బాధలేంటి అనేది కూడా చెప్పడం ప్రయత్నం చేసి. సో దాంట్లో నేను ఏం మాట్లాడినా అది ఆ కుటుంబ పంచాయతీ కిందకి వస్తుంది కాబట్టి ఆ కుటుంబ పంచాయతీలో నేను వేలు పెట్టడం నాకు సమంజసం కాదనేది నేను భావిస్తూ ఉన్నా. ఇకపోతే వారు పార్టీ పెడతారా, పార్టీ పెట్టి ఎట్లా వస్తారు, ఏమవుతారు అనేది, పార్టీ పెడతారనే వార్త బహుశా నాకు గుర్తున్నంత మటుకు ముందు నేనే దాన్ని అనలైజ్ చేసినట్టున్నాను. అప్పుడు చాలామంది అన్నారు, నువ్వేమైనా జ్యోతిష్యం చెప్తున్నావా, నువ్వేమైనా కవిత తరఫున వకాలతో పుచ్చుకుంటున్నావా అని మాట్లాడినారు. రాజకీయాల పట్ల కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, నిత్యం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంది, అడుగులు ఎటుపడతాయి అనేది ఆ మాత్రం అర్థం కానంత అమాయకంగా ఉంటే నేనేం చేయలేను. నాకు కొంచెం అనిపించింది, నేను చెప్పినాను. దాన్ని తప్పు పట్టేటోళ్ళు తప్పు పట్టిరు, ఒప్పు పట్టేటోళ్ళు ఒప్పు పట్టిరు. 6 నెలలు తిరిగే కంటే ముందే నేను చెప్పినటువంటి మాటలు నిజమవుతూ కనబడతా ఉంది. సో వారి కడుపులో ఏం ఆవేదన ఉంది, కుటుంబంలో ఏం జరిగింది అనేది కొంతవరకు వారు శాసన మండలిలో చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుటుంబ వ్యవహారాల్లో నేను ఏలు పెట్టడం కానీ కాలు పెట్టడం కానీ నాకు మంచిది కాదు. లెట్ ద పబ్లిక్ డిసైడ్, ప్రజలు డిసైడ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఇంకోవైపు ఆ కుటుంబంలో ఏలు పెట్టకున్నా పర్లేదు కానీ ఎంతో కొంత తెలిసిన వ్యక్తి, గతంలో దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా రఘునందన్ రావుకు ఉన్నటువంటి దాని మీద, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి అవగాహనతో కూడా మాట్లాడాలని చాలామంది కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందనేది ఎవరు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే చెప్పిన నేను పార్టీ పెడుతుందని చెప్పిన, పెడుతుంది తప్పకుండా. గుర్తు అవన్నీ నిన్నేదో వారు జనరల్ బాడీ సమావేశం మీద పెట్టుకున్నారు, జాగృతికి సంబంధించి దాంట్లో మాట్లాడినారు, కొంత విన్నాం. ఇంకా కొంచెం అక్షర రూపం దాలుస్తుంది, పెన్ను పేపర్ పట్టుకుంటుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది, పోటీ కూడా చేస్తుంది. కవిత ఎవరున్నారు వెనకాల? బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది అనేది కొంత చర్చ జరుగుతుంది. అసలు కవిత ఎందుకు బయటకు వచ్చింది? ఏదన్నా పార్టీ ఉందా, వెనకాల శక్తి ఉన్నాడా, వ్యక్తి ఉన్నదా అని ఏమనుకుంటున్నారు? ఒకరు బయటికి ఎందుకు వచ్చారు అనేదాని కారణాలు వారు చెప్పినారు. ఆమె పార్టీ పెడుతుంది అనేది నాకు ఉన్నటువంటి అజంప్షన్. నేను చెప్పినాను, అది నిజం అవ్వబోతా ఉంది. దాని వెనకాల ఎవరున్నారు అనేది నేను ఇప్పుడు మాట్లాడడం అనేది సరైనది కాదు, సమంజసం కాదు. పార్టీ పెట్టి వారి పార్టీ సిద్ధాంతాలు అనౌన్స్ చేస్తారు కదా. అనౌన్స్ చేసినప్పుడు వారి ఎజెండా ఏంది, వారు ఏ ప్రణాళికతోటి ముందుకు పోదాం అనుకుంటారు అనేది వారు మాట్లాడితే, వారు లెఫ్టా రైటా, వాళ్ళు స్ట్రైటా, ఎటు పోతున్నారు అనేది ఒకటిగానే తెలుస్తుంది కదా. కొంచెం ఓపిక పట్టుర్రి. వాళ్ళ విధి విధానాలను వాళ్ళు ప్రకటించిన మరుక్షణం రండి, వారు లెఫ్ట్ పోతురా, రైట్ పోతురా, ఎటు పోతురు అనేది నేను ఆ రోజు మీతో డిస్కస్ చేస్తాను. ఇంకోవైపు ఆ పార్టీ వాళ్ళే 12 ఏళ్ళు ఆ పార్టీలో ఉండి, ఇన్నేళ్ళు ఎంపీగా కానీ ఎమ్మెల్సీ కానీ రకరకాల పదవులు అనుభవించి ఈరోజు పార్టీని విమర్శిస్తున్నావా? ఆ పార్టీలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహం నుంచి కూడా అమరవీరుల జ్యోతి వరకు అన్నిట్లో కూడా కరప్షన్ జరిగిందని చెప్పి సాక్షాత్తు కవిత చెప్పడంలో పార్టీలో పెను ప్రకంపన సృష్టించింది. గతంలో మీరు చాలాసార్లు కూడా పార్టీ అవినీతి గురించి మాట్లాడారు కాబట్టి అటువంటి విషయాలు ఏమైనా చెప్పదలుచుకున్నారు? అంటే పార్టీలో ఉన్నా కాబట్టి మాట్లాడలేదు, పార్టీలోంచి బయటకు వచ్చినా కాబట్టి నిజాలు చెప్తున్నా అని చెప్తుంది. అట్లా జనరల్గా ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడకూడదు అనేది కామన్ సెన్స్. అట్లే ఆమె మాట్లాడలేదు అని చెప్పింది కాబట్టి నమ్ముదాం. మేమందరం ఆరోపిస్తే ప్రతిపక్షాలుగా మేము ఆరోపించినామని చెప్తారు. శాసన మండలిలో కవిత గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణలో ఏం కట్టలు కట్టిరని మీరు భారతదేశం మొత్తం వెళ్తామని బయలుదేరిండ్రు అని అడిగారు. ముందు ఈ ప్రశ్నకు సమాధానం రావాలా వద్దా? ఒక ఆడపిల్ల నోటి నుంచి అంత పెద్ద పెద్ద పదాలు వచ్చినాయి. ఏం కట్టలు కట్టిరు తెలంగాణకు అన్నది. మేము అడిగితే ఏమంటారు, మీరు తెలంగాణలో మీకు మిగతా వాళ్ళంతా ప్రతిపక్షాలు, మీకు నచ్చతలేదు టీఆర్ఎస్ కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అంటారు. మా మాటలు ఈరోజు కవిత గారి నోటు వచ్చినాయి. అవి బీజేపీ మాటలు అంటారా, కాంగ్రెస్ మాటలు అంటారా, వెనకాల ఎవరున్నారనేది ఇప్పుడు కాదు. వారి విధి విధానాలు వస్తే నేను 5 నిమిషాల లోపల మీకు చెప్తాను. వారి విధి విధానాలను చూస్తే వారు ఎటువైపు పోతున్నారు అనేది మనం ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వారు విధి విధానాలే ప్రకటించకంటే ముందు వారి వెనకాల కాంగ్రెస్ ఉంది, వారి వెనకాల బీజేపీ ఉంది, ఊహాగానాలు ఎందుకన్నా. ఆమె ఒక్కతే మొదలుపెట్టింది, చూద్దాం ఆమె ఎటువైపు పోతుంది అనేది వెయిట్ అండ్ సీ. ఆ పార్టీలో ఆధిపత్య పోరుతోనే కవిత బయటకు వచ్చింది. అక్కడ హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్కు సంబంధించి కవిత ఉంటే ఎప్పటికున్న డేంజర్ తయారవుతుంది అనేది కొంచెం వాళ్ళ దాంట్లో వాళ్ళ ఆధిపత్య పోరు వచ్చిందంటే ఇప్పుడు హరీష్ రావు మీద మెయిన్గా ఎక్కుపెట్టి మాట్లాడుతుంది. మీరు కూడా గతంలో చాలాసార్లు హరీష్ రావు మీద మాట్లాడారు. మీకు సంబంధించి మీ ఓటమి కానివ్వండి, ఇంకొకరు ఓటమికి సంబంధించి కూడా చాలాసార్లు మాట్లాడారు. ప్రధాన విలన్ ఆయన్నే. మీకు అటువంటి దాంట్లో ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? ఇప్పుడు కవిత మాట్లాడిన తర్వాత నేను మాట్లాడలేదు, నేను అందరికంటే ముందు నుంచి మాట్లాడుతూ వచ్చిన నేను మాట్లాడినటువంటి అంశాలనే ఈరోజు కవిత నోటి నుంచి మనం వింటున్నాం. కాబట్టి ఇక నేను కొత్తగా దాని మీద కామెంట్ చేయాల్సింది ఏముంటుందన్న. ఆల్రెడీ నేను మాట్లాడి చాలా వరకు సమాజానికి నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ చెప్పి వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇంకో గొంతు దానికి తోడై ముందుకు పోతా ఉంది. సో అందుకని మౌనంగా చూద్దాం. ఇప్పుడు ఆ గొంతు ఇంటి గొంతు కాబట్టి ఆ ఇంటి గొంతు ఏం చెప్తుందో కొద్దిగా ఓపికగా విందాం.
గతంలో ఒకసారి సిద్దిపేట పర్యటన చేసింది, ఇదేమన్నా ఆయన అడ్డాన అది ఇది అని మాట్లాడి సిద్దిపేట మీద ఏమన్నా ఫోకస్ చేసిందని అనుకుంటున్నారా కవిత? 100% కవిత భవిష్యత్తులో పోటీ చేస్తే సిద్దిపేటకెళ్ళే పోటీ చేస్తుందని నేను అనుకుంటున్నా. రేపు పార్టీ పెట్టినా, రేపు ఆమె మళ్ళీ ఎలక్షన్లో అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నా, ఆమె కవిత సిద్దిపేటకెళ్ళే పోటీ చేస్తుంది అనేది నాకున్నటువంటి అంచనా. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, బట్ 99% నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఆమె కళ్ళు, ఆమె ఆలోచన అంతా, ఆమె బతుకమ్మ మొదలుపెట్టి కూడా చింతమడకకు వచ్చే మొదలుపెట్టింది. ఆమె సిద్దిపేటకు వచ్చి ఇదేమన్నా నీ అడ్డానా, ఇక్కడికి ఏమైనా పాస్పోర్ట్లు తీసుకోవాలన్నా, వీసాలు తీసుకోవాలన్నా అని మాట్లాడింది. ఈ మాటలన్నింటి అర్థాలని మీరు జోడించి చూస్తే, కింద పడ్డ పూలన్నింటిని ఏరి దారాన్ని గుచ్చితే దండ ఎటువైపు పోతుంది అంటే సిద్దిపేట వైపు పోతుంది అనేది నాకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా, మిగతా వాళ్ళకి అర్థమవుతుందా నాకు తెలియదు. కానీ ఆమె మాట్లాడిన ప్రతి ప్రెస్ మీట్ లోపల ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది, ఎవరిని విమర్శిస్తుంది, ఎవరిని తిడుతుంది, ఆమె అల్టిమేట్ లక్ష్యం ఎవరు పార్టీలో. సో కాబట్టి ఏడికి పోతుంది? మా నాన్న సీటు పక్కోళ్ళు ఎవరో గుంజుకున్నారు కాబట్టి మా నాన్న జాగాలకు నేనే పోవాలనుకుంటున్నా అనేది ఆమె ఆలోచనగా నాకు అర్థమవుతుంది. ఇదంతా తండ్రికి అంతా తెలుసా? తండ్రి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు కవిత ఇష్యూ ఇంత జరిగినా మీకున్నటువంటి దగ్గర బంధంతో? ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం సార్, దాంట్లో నేను మాట్లాడడం బాగుండదు. ఇంకొకటిసారి ఇందాక మాట్లాడుతూ పోయిన నేతలందరూ కూడా తిరిగి రావాలి, వాళ్ళ ఆలోచనలో పడ్డారని మీరు ఇందాక చెప్పారు. తోటి మళ్ళీ మా పార్టీ పది మంది కలుపుతా ఉన్నా, మళ్ళీ ఒకసారి మా పార్టీ గురించి మాట్లాడదు. ఒక మాట ఎవరైనా టచ్లోకి వచ్చి నేను చెప్పింది ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో 3వ స్థానంలో ఉంది. దుబ్బాకలో డిపాజిట్ రాలే, హుజురాబాద్లో డిపాజిట్ రాలేదు, ఆఖరికి మునుగోడులో కూడా డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎట్లా పుంజుకున్నది? మాలో జరిగినటువంటి 1-6 ఇష్యూలని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ చివరి నిమిషంలో పార్టీ మారితే ఈ పోయిన వాళ్ళతోటి అరే అందరు పోతురు అని మీరు రాసి బీజేపీలోకి వెళ్ళి అందరు కాంగ్రెస్లో పోతురు అని మీరు రాయడం వల్ల ఒక రకమైనటువంటి పర్సెప్షన్ని మీరు డెవలప్ చేయడంలో సక్సెస్ అయినరు. ఆ రోజు ఈ నాయకులు, నేను ఇందాక చెప్పినటువంటి 3-4 నాయకులు, వీళ్ళెవరు బీజేపీ వైపే ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతుండే, మేమే అధికారంలో ఉండేవాళ్ళం. అందుకని భవిష్యత్తులో తెలంగాణ సమాజానికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, మళ్ళీ చెప్పిన, నేను ఇందాక కూడా చెప్పిన, 1 2 3 7 8 మంది ఉన్నా ఈ సమాజం కోసం నిలబడి ప్రశ్నించేటువంటి గట్టి పార్టీ, అమ్ముడుపోని పార్టీ, కలబడేది కొట్లాడేది ఎవరన్నా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ రోజులలో ఆవేశపడి నిర్ణయాలు తీసుకున్నటువంటి మా పాత మిత్రుల్ని ఆడ కూడా మీరేం గౌరవంగా ఉన్నట్టు మాకు అనిపిస్తలేదు. కాబట్టి అదే ఏమన్నా చెప్పినరా మీతో ఆడ గౌరవంగా లేమని? కానీ ఏం చెప్తున్నా, నేను నా అజంప్షన్ని నేను వారి ముందు ఉంచుతున్నా, మీ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నా. నేను ఎవరితో మాట్లాడలేదు, నాకు ఎవరు కలవలేదు. కాబట్టి ఊహాగానాలకి తెలియకండి. నేను ఇంటోటోగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఇబ్బంది పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు గతంలో మా ద్వారా గెలిచిన వాళ్ళే కాబట్టి మా దగ్గరకు వస్తే తెలంగాణ వాదులు ఈ సమాజం బాగుండాలని కోరుకున్న వాళ్ళందరం ఒక దిక్కు అయితే ఈ కాంగ్రెస్కి సరైనటువంటి బుద్ధి చెప్పొచ్చు అనేది నా ఆలోచన. ఇది నా ఆలోచన, నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. కాబట్టి ఆ దిశగా ఆలోచించమని కొంతకాలం కలిసి పనిచేసినాం కాబట్టి ఆ మిత్రులని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో చిన్న సమస్యలు బయటకు ఆ సమస్యలన్నీ అధిగమించారా? ఇప్పుడు పార్టీలో అటువంటి ఏం లేవా? ఏం లేవు. ప్రస్తుతానికి రామచంద్రరావు గారి నాయకత్వంలో సాఫీగా బాగా జరుగుతుంది పార్టీ. కాబట్టి మొన్న మేము దాదాపు 700 పైచీలకు సర్పంచుల్ని గెలవగలిగినాం. కాబట్టి అప్పుడు వలస పోయిన వాళ్ళు, అప్పుడు మళ్ళీ పక్కలకు పోయిన వాళ్ళు ఎవరన్నా వస్తే ఇంకా స్ట్రెంతన్ అవుతాం. 2 ఎమ్మెల్సీలు గెలిచినాం, 700 సర్పంచులు గెలిచినాం. భవిష్యత్తులో మేమే అధికారంలోకి వస్తాం. ఇదేదో ఊతపదంలాగా చెప్తలేం, ఫ్యాక్ట్స్ అన్నీ ఆలోచించుకొని చూడండి మీరు. మునుగోడు ఎన్నిక కంటే ముందు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఢీకొట్టడానికి, టీఆర్ఎస్ని పడగొట్టడానికి మేమంతా కలిసి ఉద్యమాలు చేసి టీఆర్ఎస్ మీద ఒక వ్యతిరేక భావనని ప్రజలలో పెంపొందింపజేసిన తర్వాత మేమంతా 3 రాళ్ళు దగ్గరికి తెచ్చి దాని మీద అండబెట్టి నీళ్లు పోసి బియ్యం వేసి ఎసరొచ్చినాక బువ్వ ఉడికి దిగే సమయానికి కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల మా దాంట్లోంచి కొంతమంది బయటికి పోయి పోతూ ఈ అండని ఎత్తుకపోయారని నేను భావిస్తా ఉన్నా. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కానీ పార్టీలో మళ్ళీ అడుగుతున్నా, పాత కొత్త అని కొంత అడ్జస్ట్ కాలేకపోతున్నారు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు చాలామంది నేతలు చెప్తున్నారు. అటువంటిది కూడా అధిగమించిందని అనుకోవచ్చా? ఇంకేమన్నా? 100% పార్టీ అధిగమించింది. అందుకనే పార్టీ ఇంకా సంఘటితంగా పోరాడుతుంది, ఇంకా గట్టిగా అవుతుంది. భవిష్యత్తులో మేము అధికారంలోకి రావడానికి అన్ని మార్గాల్ని ఓపెన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నా, మేము మాత్రమే తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేటోళ్ళం. కాబట్టి దయచేసి మమ్మల్ని విశ్వసించుండ్రి మిత్రులారా, ఆలోచించండి అని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఇది కవితకు సంబంధించి తను కొత్తగా ఏం చెప్పింది, గతంలో తను చెప్పినవన్నీ చెప్తూనే కవిత పార్టీ పెడుతుందని చెప్పి ముందుగా చెప్పాను. కాబట్టి కవిత పార్టీ పెట్టి కూడా తను ఖచ్చితంగా కూడా ఒకవేళ తన టార్గెట్ సిద్దిపేటే ఉంటుంది, సిద్దిపేట నుంచి కూడా పోటీ చేసేందుకు కూడా ఇప్పటికే కవిత కూడా తన అడుగులన్నీ అటువైపే వేస్తుంది. కాబట్టి డెఫినెట్గా అక్కడి నుంచే
పోటీలో ఉంటుందని చెప్తూనే ఇంకోవైపు పార్టీ మారినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నారు, కొన్ని గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి కాంగ్రెస్కు మారారు. దానివల్లే ఒకవైపు కాంగ్రెస్ అక్కడ ఆ మూమెంటో వచ్చి ఆ టెంపో వచ్చి గెలిచింది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఆ నేతలంతా తిరిగి రావాలి. నెక్స్ట్ బీజేపీ ఇక్కడ దీనికి సంబంధించి డెఫినెట్గా కూడా తెలంగాణ దిక్సూచిగా కూడా బీజేపీ మారిపోతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా గర్వాపసి రావాలని చెప్పి ఎంపీ రఘునందన్ రావు కోరుతున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.